నన్ను పట్టుకున్న పెద్ద బెంగ. బ్యారిస్టరు అని అనిపించుకోవటం తేలికే గాని బ్యారిస్టరీ చేయటం మాత్రం కష్టమని తోచింది. లా చదివాను గాని వకీలు వృత్తి నేర్చుకోలేదు. లాలో అనేక ధర్మ సిద్ధాంతాలు చదివాను. అవి నాకు నచ్చాయి. కానీ వాటిని వృత్తిలో ఎలా అమలుపరచాలో బోధపడలేదు. ఇతరుల ఆస్తికి నష్టం కలగకుండా నీ సర్వస్వాన్ని వినియోగించు అనేది ధర్మవచనం. కానీ వకీలు వృత్తికి పూనుకొని వాది విషయంలో ఈ సిద్ధాంతాన్ని ఎలా అమలుపరచగలమో బోధపడలేదు. ఈ సిద్ధాంతం అమలుపరచబడిన కేసుల వివరం చదివాను. కానీ ఆ వివరంలో ఈ సిద్ధాంతాలని అమలుపరిచిన ఉపాయాలు లభించలేదు. నేను చదివిన చట్టాలలో హిందూ దేశానికి సంబంధించిన చట్టాలు ఏమీ లేవు. హిందూ చట్టాలు, ఇస్లాం చట్టాలు ఎలా ఉంటాయో నేను తెలుసుకోలేకపోయాను. దానాలు ఎలా చేయాలో తెలియదు. దావాలు ఎలా వేయాలో తెలియదు. పెద్ద బెంగ పట్టుకున్నది. ఫిరోజ్ షా మెహతా గారి పేరు విన్నాను. ఆయన కోర్టుల్లో సింహంలా గర్జిస్తాడని విన్నాను. ఆంగ్లదేశంలో ఆయన ఏ విధంగా చదివారో తెలియదు. ఆయన లాంటి తెలివి ఈ జీవితంలో నాకు అబ్బదు అని అనిపించింది. ఒక వకీలుగా వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుకునేందుకు అవసరమైన భృతి సంపాదించగలనా అన్న అనుమానం కూడా నన్ను పట్టుకుంది. లా చదువుతున్న రోజుల్లోనే ఈ సంశయం కలిగి బాధపడ్డాను. మిత్రులతో ఈ విషయం చెప్పాను. దాదాభాయి నవరోజీ గారి సలహా తీసుకోమని ఒక మిత్రుడు చెప్పాడు. నేను ఇంగ్లాండ్కి వెళ్ళేటప్పుడు శ్రీ దాదాభాయ్ నవరోజీ గారి పేరిట కూడా ఒక సిఫార్సు పత్రం తీసుకువెళ్ళానని గతంలో వ్రాశాను. చాలా కాలం తర్వాత నేను ఆ ఉత్తరాన్ని బయటికి తీశాను. ఆ మహాపురుషుని దర్శించటానికి నాకు గల అధికారం ఏమిటా అని ఆలోచించాను. వారి ఉపన్యాసం జరుగుతుందని తెలియగానే నేను ఆ సభకు వెళ్ళి ఒక మూల కూర్చొని వారిని కళ్ళారా చూసి వారి ఉపన్యాసం శ్రద్ధగా చెవులారా వినేవాణ్ణి. విద్యార్థుల బాగోగులను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక సంఘం స్థాపించారు. ఆ సభలకు నేను విధిగా వెళుతూ ఉన్నాను. నవరోజీ గారు విద్యార్థుల పట్ల చూపే ప్రేమ, వాత్సల్యం, విద్యార్థులు వారి ఎడ చూపే శ్రద్ధాభక్తులు చూసి ఎంతో ఆనందించాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని సిఫార్సు ఉత్తరం పుచ్చుకొని వారి దగ్గరికి వెళ్ళాను. నీకిష్టమైనప్పుడల్లా వచ్చి నన్ను కలవవచ్చు అని ఆయన అన్నారు. అయితే ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేదు. అవసరం లేనప్పుడు వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక ఆ సలహాను నేను అమలు చేయలేదు. ఫెడరిక్ ఫిన్కట్ గారిని దర్శించమని ఆ మిత్రుడే సలహా ఇచ్చాడో లేక మరో మిత్రుడు ఇచ్చాడో గుర్తులేదు. ఫిన్కట్ గారు మితవాది, పూర్వాచార పరాయణుడు. భారతీయ విద్యార్థుల మీద ఆయన చూపే ప్రేమ నిర్మలం, నిస్వార్థమయం. విద్యార్థులు సలహాల కోసం వారి దగ్గరికి వెళుతూ ఉండేవారు. నేను కూడా వారి దర్శనం కోసం వెళ్ళాను. ఆ సంభాషణను నేను మర్చిపోలేను. ఒక మిత్రునితో సంభాషించినట్లు ఆయన నాతో మాట్లాడారు. నన్ను పట్టుకొని నా బెంగను నవ్వుతూ పోగొట్టారు. ఏమిటి అంత ఫిరోజ్ షా మెహతాలు అవుతారా? ఫిరోజ్ షాలు, బదరుద్దీనులు కొద్దిమందే ఉంటారు. లాయర్ అవటానికి గొప్ప తెలివితేటలు ఉండాలని భావించకు. ప్రామాణికత్వం, శ్రద్ధ ఉంటే చాలు. తద్వారా అవసరమైనంత డబ్బు సంపాదించవచ్చు. దావాలన్నీ చిక్కులమయంగా ఉండవు అని చెప్పి, సరే పాఠ్యపుస్తకాలు కాకుండా ఇంకా ఇతర పుస్తకాలు ఏమేమి చదివావో చెప్పు అని అడిగారు. నేను చదివిన కొద్ది గ్రంథాల పేర్లు చెప్పాను. ఆయన కొంచెం నిరాశపడ్డారు. ఒక్క క్షణం సేపే అలా ఉండి చిరునవ్వు నవ్వుతూ, నీ క్షోభ నాకు అర్థమైంది. నీకు ఇతర గ్రంథాల వల్ల కలిగిన జ్ఞానం కొద్దే, నీకు గల ప్రపంచ జ్ఞానం కొద్దే. నీవు కనీసం హిందూ దేశ చరిత్ర అయినా చదవాలి. మనిషి స్వభావం తెలుసుకోవాలి. మనిషి మొహం చూసి అతడు ఎలాంటి వాడో తెలుసుకోగలిగి ఉండాలి. ప్రతి హిందువు హిందూ దేశ చరిత్ర చదివి తీరాలి. లాయర్కు దానితో సంబంధం లేకపోయినా దాన్ని చదవాలి, విషయం తెలుసుకోవాలి. కే మరియు మాలెసన్ గారు కలిసి వ్రాసిన 1857 సంవత్సరపు విప్లవ చరిత్ర కూడా నీవు చదవలేదు. వెంటనే ఆ పుస్తకం చదువు. మానవ స్వభావాన్ని గురించి తెలియజెప్పే ముఖ సాముద్రికాన్ని గురించి లావేటర్ గారు, షమ్మెల్ పెన్నిక్ గారు వ్రాసిన గ్రంథాలు సంపాదించు అని చెప్పి ఆ గ్రంథాల పేర్లు కాగితం మీద వ్రాసి నాకు ఇచ్చారు.
వారికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. ఆయన ఎదుట నా భయం ఎగిరిపోయింది. కానీ కాలు బయట పెట్టగానే మళ్లీ బెంగ మొదలైంది. ముఖం చూసి మనిషి స్వభావం తెలుసుకోవటం ఎట్లా అని దారి పొడుగునా అనుకుంటూ ఆ 2 పుస్తకాలను గురించి యోచిస్తూ ఇంటికి చేరాను. దుకాణంలో షెమ్మెల్ పెన్నిక్ గారి పుస్తకం దొరకలేదు. మర్నాడు లావేటర్ గారి పుస్తకం చదివాను. అది స్నెల్ గారి ఈక్విటీ కంటే కష్టంగా ఉన్నది. షేక్స్పియర్ గారి ముఖసాముద్రికం చదివాను. కానీ లండన్ వీధుల్లో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందికి ఎంత తిరిగినా షేక్స్పియర్ గారు చెప్పినట్లు ముఖసాముద్రికాన్ని గురించి తెలుసుకునే ప్రావీణ్యం నాకు కలగలేదు. లావేటర్ గారి పుస్తకం నాకు ఉపయోగపడలేదు. కానీ వారి స్నేహం నాకు ఎంతో ఉపయోగపడింది. వారి నవ్వు ముఖం, ఉదారాకృతి నా హృదయానికి హత్తుకున్నాయి. మంచి లాయరు అయ్యేందుకు ఫిరోజ్ షా మెహతా గారి నైపుణ్యం, ధారణాశక్తి అవసరం లేదు. కానీ ప్రామాణికత, శ్రద్ధ, కష్టపడి పనిచేసే మనస్తత్వం అవసరమని వారిచ్చిన సలహా మీద నాకు విశ్వాసం ఏర్పడింది. ఆ ప్రకారంగానే నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. దానితో కొంచెం ఆశ చిగురించింది. కే మరియు మాలెసన్ గారు కలిసి వ్రాసిన గ్రంథాల్ని చదవలేకపోయాను. సమయం దొరికితే ముందు ముందు వారి గ్రంథాలని చదవాలని నిర్ణయించుకున్నాను. ఆ నా కోరిక దక్షిణాఫ్రికాలో తీరింది. నన్ను పట్టుకున్న బెంగలో కొంత ఆశారేఖ గోచరించింది. దానితో అస్సాము అనే స్టీమరు ఎక్కి బొంబాయి చేరాను. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. లాంచీలో ఒడ్డు చేరాను.